సమస్యగా మారింది. ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అనుకుంటే జనాలు ఎక్కువగా వాడే వస్తువును తయారు చేసే కంపెనీ పెట్టి డబ్బులు బాగా సంపాదించొచ్చు. దీనికి చరిత్రలో చాలా మంది వ్యాపారులు ఆదర్శంగా ఉన్నారు. కానీ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించి ఎక్కువ విలాసాలను అనుభవించాలంటే జనాలు ఎక్కువగా వాడే వస్తువును నకిలీ చేయాలి. అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అని నమ్మి కుంభకోణం చేసిన వ్యక్తితనం. అప్పటికే కొన్ని స్కాముల ద్వారా ప్రభుత్వం చాలా నష్టపోయింది. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వం ఎంతో డబ్బును కోల్పోయింది. ఇదంతా చేసింది ముఖ్యంగా ఒక వ్యక్తి మాత్రమే. అతనే అబ్దుల్ కరీం తెల్గి. ఇతను మన దేశంలో పుట్టి ఈ స్కామ్ చేశాడు. ఇతను చేసిన స్కామ్ జైల్లో నేర్చుకున్నాడు అంటే అది ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్దుల్ కరీం తెల్గి చేసిన ఈ స్కామ్ లో ఎంతో మంది ఉన్నారు. ఈ స్కామ్ లో ఎవరెవరున్నారు, ఏం చేశారు, ఈ స్కామ్ ఎలా మొదలైంది, అబ్దుల్ కరీంకి శిక్ష పడిందా, ఈ స్కామ్ లో మోసపోయింది ఎవరు అనేది తెలుసుకుందాం.